తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. జగన్ని మోసం చేస్తున్న సొంత ఎమ్మెల్యేలు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే ఇవి అంటున్నారు, కానీ ఏదేమైనా మాజీ ముఖ్యమంత్రి సరే, వైసీపీ అధినేత. ఆయన ఏదైతే మొన్న ఓటమి చెందినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. అదేమిటి అంటే ప్రతిపక్ష హోదా, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని చెప్పేసి కంకణం కట్టు కూర్చున్నారు. దానికి స్పీకర్ గారేమో అసలు మీకు ఎలా ఇస్తారో అని చెప్పేసి వాళ్ళ వాదన కరెక్టే కదా. అయితే కోర్టుకు వెళ్ళారు, ఇప్పుడు అది కోర్టులో ఉంది. ఈ విషయం ఇలా ఉంటే వీళ్ళపైన అనర్హత వేటు పడబోతుంది అని చెప్పేసి పదే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇక సాక్షాత్తు స్పీకరు, డిప్యూటీ స్పీకరు వీళ్ళందరూ కూడా హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో ఆర్టికల్ 191 క్లాస్ 4 ప్రకారంగా ఖచ్చితంగా సీటు వేకెంట్ అవుతుంది 60 రోజులు హాజరు కాకపోతే అనేది అందరికీ తెలిసిన విషయమే. దీనిపైన పదే చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరితో కూడా సమావేశం నిర్వహించారు. దాని తదుపరి ఈ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిన క్రమంలో జరిగింది ఏంటి అంటే, సరే మనకి వాళ్ళు సరైన సమయం ఎవరు అది ఇది, సో కాబట్టి మనం వెళ్ళినా సరే ఈ అవమానాలు, అవహేళనలు ఇవి జరుగుతూ ఉంటాయి, కాబట్టి నేనైతే రాను, మీరు వెళ్తే వెళ్ళండి అని చెప్పేసి అన్నారని అంతర్గత సమాచారం. సో ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి అన్న మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసి పెద్దిరెడ్డి గారికి ఆ యొక్క అవకాశం ఇచ్చిన క్రమంలో ఆయన కూడా నేను రానులే అన్నట్లుగా ఆయన కూడా స్మార్ట్గా తప్పించుకున్నాడు అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సరే, ఎవరికి వాళ్ళు తప్పించుకుంటూ ఉంటున్నారు, మరి వెళ్ళేది ఎవరు? సో ఎవరు వెళ్ళట్లా. ఓ పక్కన అనర్హత వేటు పడుతుంది అని ఒక ప్రక్కన అక్కడ నుంచి మెసేజ్ల మీద మెసేజ్లు, నోటీసుల మీద నోటీసులు పంపిస్తారేమో. మెసేజ్ అయితే మాత్రం క్లియర్ కట్గా చెబుతూ ఉన్నారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇక్కడ ఆసక్తికరమైన పరిణామాలు ఏంటి అంటే, ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయిగా, మరి ఇప్పుడైనా వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వెళ్ళమని, కానీ వీళ్ళు వెళ్ళట్లా. మరి ఎందుకు వెళ్ళట్లా? జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి వెళ్ళినట్టుగా అనుకోవడానికి కూడా లేదు. ఆయన వెళ్తే వెళ్ళండి అన్నారు. సో వెళ్ళండి అని మాత్రం స్ట్రాంగ్గా చెప్పలే, కానీ వెళ్తే మీ ఇష్టం వెళ్ళండి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీరు వెళ్ళొద్దు అనేది మాత్రం క్లియర్గా చెప్పలా, వెళ్తే వెళ్ళండి అన్నారు. బాగుంది. సో మరి ఆ ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు కదా, వెళ్ళట్లా. వెళ్ళకపోయినా వీళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? అనర్హత వేటు ఎక్కడ పడుతుందేనన్న భయంతో సంతకాలు చేస్తున్నారంట, దొంగ సంతకాలు. విచిత్రమైన విషయం ఏంటి అంటే, సంతకం చేస్తే దొంగ సంతకమేక, మీరు అసెంబ్లీకి వెళ్లకుండా కనీసం అసెంబ్లీలోకి వెళ్ళి స్పీకర్ గారికి ఒక నమస్కారం పెట్టారనుకోండి, ముందు అధ్యక్ష అనుకుంటే ఒక నమస్కారం పెట్టి ఆ తర్వాత ఏమైనా ఒక్కరోజు ఒక్క పూట ఒక్క నిమిషం మాట్లాడితే అటెండెన్స్ పడినట్లేగా. అసెంబ్లీలోకి మాత్రం హాల్లోకి అడుగు పెట్టట్లా, కానీ ఆ ప్రాంగణంలోకి వెళుతున్నారట. సో ఏమిటిది? వెళ్ళండి, వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనరుగా. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మీ ఇష్టం వెళ్ళండి అని చెప్పేసి అనేది అబద్ధమా? ఎందుకంటే ఒకవేళ అది అబద్ధం కాబట్టి వీళ్ళు వెళ్ళలేకపోతున్నారనే, ఒకవేళ ఆయన పర్మిషన్ ఇస్తే వీళ్ళంతా భయపడేవాళ్ళు డైరెక్ట్గా అసెంబ్లీకి వెళ్తారుగా. సో ఇట్లా ఈ 2 రకాల వర్షన్స్ ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమన్నా వీళ్ళు వెళ్లకుండా ఉన్నారా? వెళ్లకుండా ఉన్నప్పుడు వెళ్ళనట్టుగానే ఉండాలి, కానీ అక్కడ సంతకాలు ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే ఇటీవల స్పీకర్ గారు కూడా ఈ విషయం పైన స్పందిస్తూ ఉన్నారు. ఈ 4-5 రోజుల్లోనే 2-3 సంతకాలు 2-3 రోజులు వెళ్ళినట్టుగా పెట్టేసుకున్నారట. సో నిజంగానే వాళ్ళు ఆ విధంగా చేశారా? ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఒక మామూలుగా ఒక క్లాసులో అంటే స్కూల్లోనో కాలేజీలోనో అక్కడ స్టూడెంట్ లేకుండానే ఉన్నట్టుగా అటెండెన్స్ వేస్తేనే పెద్ద క్రైమ్ అది. ఎవరైనా పోనీ ఒకటి బదులు ఇంకోటి అటెండెన్స్ పలికిన క్లాసుల్లో. సో ఎట్లా చేస్తారు? అటువంటిది ప్రజాప్రతినిధిగా ఉంటూ వీళ్ళు అక్కడికి వెళ్లకుండా, మరి వాళ్ళ నియోజకవర్గం తరపున వాయిస్ వినిపించకుండా వీళ్ళు డైరెక్ట్గా సంతకాలు పెట్టేసి అనర్హత వేటు పడకుండా ఉంటుందని తప్పించుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా అక్కడ కెమెరాలు ఉంటాయి, రికార్డింగ్ ఉంటుంది. సో హాల్లోకి వచ్చి వాళ్ళు మాట్లాడితే అది అసెంబ్లీలో ప్రజలకు వింటారు. అసలు వాళ్ళు అక్కడ అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా సంతకం చేస్తే చెల్లుతుందా ఏమో. దీనికి సంబంధించి మరి డిసిప్లినరీ కమిటీ ఒకటి ఉంటుంది కదా, డిసిప్లినరీ కమిటీ ఉంటుందో ఉండదో, మరి కమిటీని నియమిస్తారో, నియమించిన తర్వాత దీనిపైన మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పేసి అయితే మాత్రం
డిస్కషన్ జరుగుతుంది. జరిగిన తర్వాతే మరి వీళ్ళని ఏం చేయాలి అనేది కూడా, ఎందుకంటే ఇది చట్టానికి సంబంధించిన అంశాలు, చట్టపరమైన అంశాలు ఏ ప్రకారం చేయాల్సిన. మామూలుగా ఈ శాసనాలను కానీ చట్టాలను కానీ తయారు చేసేది అక్కడ అసెంబ్లీలో. మరి ఆ ప్రకారంగా అక్కడ కూడా ఈ వీళ్ళే దాన్ని ఉల్లంఘిస్తే ఎమ్మెల్యేలే ఏం చేయాలి? సో చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు వెళ్లకుండానే దొంగ సంతకాలు పెడుతున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అసలు వెళ్ళండి అనే మాట లేదనే. ఆ ప్రకారంగా వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏది నిజం ఏది అబద్ధం? సో ఇప్పుడు అది గనక ఆ డిసిప్లినరీ కమిటీ అవన్నీ కూడా చూసిన తర్వాత ఎవరెవరు వచ్చారనేది తెలిస్తే, ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఉన్నాడు, ఆయన మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆయన ఇట్లాంటి పనులు చేస్తారా? చేయరు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెళ్ళరు కాబట్టి ద్వారకానాథ్ రెడ్డి ఆయన సోదరుడు, తమ్మలపల్లి నియోజకవర్గం, ఆయన వెళ్ళరు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ద్వారకానాథ్ రెడ్డి గారు, ఈ ముగ్గురు వెళ్ళకపోతే ఇంక 8 మంది ఉంటారు. 8 మందిలో ఎవరు 7 సంతకాలు పెట్టారట. సో మరి ఇంకా ఆ ఒక్క వ్యక్తి ఎవరో, ఈ 7 ఎవరో ఏంటి అనేది మాత్రం పేర్లు బయటికి రావట్లా. సో ఆ పేర్లు బయటకు రాని క్రమంలో ఒకవేళ ఇప్పుడు ఆ కమిటీ మొత్తం చూసుకున్న తర్వాత పేర్లు బయట పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగితే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వీళ్ళు ఆ ప్రకారంగా చేశారనుకోండి. ఎందుకంటే మొన్న అంత గాలిలో కూడా ఈ వైసీపీలో 11 స్థానాలు గెలుచుకున్నాయంటే సరే, జగన్మోహన్ రెడ్డి గారిది, పెద్దిరెడ్డి గారిది తీసేస్తే ఇప్పుడు 7 సంతకాలు పెట్టింది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో. తర్వాత మరలా వైసీపీ టికెట్ ఇస్తా, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా? ఆయనకి చెప్పకుండా ఈ రకమైన పనులు చేస్తే. మొన్న ఎదురుగాల్లోనే గెలిచినప్పుడు రేపు ఎంతో కొంత కూటమి ప్రభుత్వం పైన అది 1%, 0.5% వ్యతిరేకత ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా గెలిచే సీట్లే అవుతాయి. మరి అటువంటిప్పుడు అది కూడా పోగొట్టుకునే వీళ్ళు అవకాశాన్ని సృష్టించుకున్నారనుకోవాలా? ఎందుకంటే ఇక్కడ ఈ 7 సంబంధించిన అంశం చాలా కీలకంగా ఉండబోతుంది పార్టీకి సంబంధించిన దాంట్లో. సో ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారని చెప్పేసి అనుకోరా? సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? ఎందుకంటే వీళ్ళు మొన్న గెలవడమే దాదాపు ఈ స్థానాల్లో గెలిచిన వాళ్ళందరూ కూడా 10,000 మెజారిటీ సంపాదించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిదే బంపర్ మెజారిటీ, 70,000 చిల్లర ఉంది. పెద్దిరెడ్డి గారి సైతం 5,500 నుంచి 6,000 ఉంది. సో మిగతా వాళ్ళన్నీ 3,000, 2,000, 1,500 ఈ గ్యాప్లో ఉన్నవాళ్ళే. సో ఇటువంటి వాళ్ళకి మీద అనర్హత వేడి పడితే ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తే అప్పుడు ఈ వీళ్ళ సీట్ను వీళ్ళు పోతుంది అని చెప్పేసి భయాందోళనలో వీళ్ళు దొంగ సంతకాలు చేస్తున్నారనుకోవాలా? ఇప్పుడు అసలుకే అసలు వస్తుందిగా, వీళ్ళు దొంగ సంతకం చేశారు అనేది కనుక బయటపడింది అనుకోండి, అసలు ఉన్న పరువు కూడా పోయిందిగా. అసలు వెళ్ళలేదు అనే అనర్హత బయటపడిందంటే వేరే. అక్కడ వెళ్ళినా కానీ దొంగ సంతకం చేశారు, అది అఫీషియల్గా రికార్డు కాదు, దాన్ని కన్సిడర్ చెయ్యరు అని కనుక ఆ కమిటీకి తెలిసిందనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? సో ఈ రకంగా వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లాగుంది అంటే గెలిచినా కానీ అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేసుకోలేని పరిస్థితి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నారు అని కూడా వస్తున్నాయి. మరి ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి వీళ్ళు ఇటువంటి పనులు చేయవలసిన అవసరం ఏముంటుంది? ఇక ఇదంతా అయోమయం గందరగోళం లాగా ఉంది. ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం ఏంటి అనేది మరి ఆ కమిటీ ఏమైనా తెలిస్తే ఆ స్పీకర్ గారు ఆ పేర్లను అనౌన్స్ చేస్తే అప్పుడు అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. మరి చూద్దాం ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది.